మేము ఆ పైకి వెళ్ళాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మా రెండో తోటకు వచ్చినాం. పళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా నెమ్మదిగా తీయాలి, ఎందుకంటే వీటికి జీడి అనేది ఉంటుంది అనమాట. చెయ్యలు కంటే చెయ్యలు కుక్కుపోతాయి అనమాట, చెయ్యలు మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివోవి థాట్. ఈ రోజు నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి జాతరకు వచ్చిన. నాకైతే అనిపించింది జీడి తోటకి వెళ్దామని. ఒకసారి మా తమ్ముడిని అడగండి. జీడి తోటకి వెళ్దాం చిన్న. లేదురా 5 years తో వచ్చినాగా, ఒకసారి చూసుకొని వద్దామని. మేమైతే ప్రజెంట్ సాపరాయి కొండకైతే వెళ్ళట్లేదండి దగ్గర, ఎందుకంటే చెట్లు ఏం రాలేదు. మేమైతే మా వారి కొండకి వెళ్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే మస్తు వచ్చినాయి అంట ఇక్కడ. వెళ్తున్నాం మొత్తం ఎక్కేద్దాం అనేసి. ఒకసారి చూడండి మా కొండ చూడండి ఎంత హైట్లో ఉంది. అక్కడికి వెళ్ళేసరికి సరండి టైం అయిపోయింది. 2 బయలుదేరినా వెళ్ళలేను. 1.5 అవర్ అవుతుంది ఆ పైకి వెళ్ళేసరికి. మేమైతే మూవ్ అవుతున్నాము. ఇదైతే మా చాపరాయి కొండ. ఆ కొండ మీద రాయి ఉంటుంది, పెద్ద చాపరాయి ఉంటుంది. ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్ళట్లేదు మేము, ఎందుకంటే ఇక్కడ జీడి తోట అయితే ఏం లేదు. పైకి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను. వచ్చేసేయండి. నేనే కాదు, మా తమ్ముడు, మా బావ, మా బ్లెస్సి పాప, ముగ్గురం కలిసి వెళ్తున్నాము. ఇంకో అబ్బాయి వచ్చినాడు, వాడు కూడా మా పిన్ని వాళ్ళ బాబాయ్. అబ్బాయి కూడా వస్తున్నాడు, ఎందుకంటే పక్క కొండలు కాబట్టి వస్తున్నాడు. అందరం కలిసి వెళ్తున్నాం. నేనైతే చాలా రోజుల తర్వాత ఎక్కుతున్నాను, కొంచెం దడదడ అవుతుంది నాకైతే, ఎందుకంటే ఆ పైకి ఎక్కేసరికి సరిపోద్ది. ఇంకా ఈరోజు అయితే నేను మ్యాంగోస్ కూడా కావాలనుకుంటున్నాను. కొండమాడి పళ్ళు మీకు తెలుసు కదా, ఆ చెట్లకు కూడా వెళ్దాం అనుకుంటున్నాను తమ్ముడు నేను. రండి అందరం ఒకసారి వెళ్ళి ఏరుకొని వచ్చేద్దాం. నేనైతే 7 పట్టాను బలం కోసం. నాకైతే మస్తు కాల్ తీసుకుని చాలా రోజులు అనిపిస్తుంది కదా. కాకుండానే ప్రజెంట్ ఇదైతే ఏం రాలేదండి, అందుకోసమే రావాలనుకోవట్లేదు. పై కొండకి వెళ్ళిపోదాం రండి అందరం కలిసి. ఆ కొండ అయితే కొంచెం పలచగా వచ్చాయి అనమాట పిక్కలు, అందుకోసమనే ఆ కొండకి వెళ్దామని ఫిక్స్ అయిపోయి, ఇగో మా బావ, నేను, మా తమ్ముడు, మా పక్కింటి తమ్ముడు అందరం కలిసి వెళ్తున్నామండి. రండి ఒకసారి. మేము ఆ పైకి వెళ్ళాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మా అడవులు, మా కష్టాలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా? అమ్మా చిన్న కాదండి, మా ఊరోళ్ళు బంధువులు. ఇక్కడ ఎక్కువగా పంటలు పండుగ, వాటర్ కూడా ఎక్కువ ఉండదు. ఇవైతే ఖాళీ ప్లేస్లు వదిలేశారు వాళ్ళైతే. ఎప్పుడో ఒకసారి వస్తుంటారు, చూసుకుని వెళ్తుంటారు, ఎందుకంటే చీడి తోటలు వస్తాయా లేదా అని చూసుకుని వెళ్తుంటారు అంతే. కానీ ఇక్కడైతే పంటలు ఏం పండిస్తారు వాళ్ళు, ఓపెన్ ప్లేస్ అనమాట, వదిలేస్తారు. అదిగో అలానే అది ఓపెన్ ప్లేస్ కాబట్టి అది కూడా అలానే చెట్లు, టేక్ చెట్లు అనేవి వేసేసుకుంటారు అనమాట. ఓపెన్ ప్లేస్ కాబట్టి అలా ఉంటే పాడైతుంది కదా. వెళ్దాం మా కొండకైతే ఫస్ట్ ఉంటుందండి. ఒకప్పుడు ఇదంతా ఓపెన్ ప్లేస్, చెట్లు వేస్తారండి. చూడండి ఎలా ఉన్నది. 5 years బ్యాక్ ఇవి ఏం చెట్లు ఏం లేదు, ఇక్కడ మొత్తం ఉడిచేసారు, చెట్లు మొత్తం నాటేశారు. ఫ్రెండ్స్ ఇదిగోండి మా అమ్మ జీడి తోట అయితే దగ్గరలో ఉన్నాం, వచ్చేసినాం. ఈ సంవత్సరం పలచగానే వచ్చాయండి, మాకే కాదు చాలా మందికి వచ్చాయి. ఒకసారి చూసుకుందామండి ఎలా ఉన్నాయో. రండి ఇంకా లోపలికి వెళ్దాం కదండి. మా అమ్మ వాళ్ళు
లోపలికి వెళ్తాం. అప్పుడైతే ఇవన్నీ చెట్లు ఉంటుండే మొత్తం పోయాయన్నమాట. ఈ మొక్కలు ఇలాంటివన్నీ చనిపోయినాయి ఉన్నాయి కదా, పెద్ద పెద్ద మొక్కలన్నీ చనిపోయాయి అనమాట. చాలా ఇయర్స్ అయ్యాయి కదా. ఇవన్నీ పక్కలో ఊడిసారనమాట. ఇగో ఇక్కడ అనమాట. మేమైతే చూసాను ఈరోజు జీడిపప్పు రావడానికి. అంటే ఇక్కడ మా బావ మాకని రన్నింగ్ చేశాడు. ఫస్ట్ డౌన్లో ఉన్నాడు. వెళ్తున్నాం మేము పైకి వచ్చాము. పై నుంచి మళ్ళీ డౌన్కి వెళ్తున్నామండి. ఉన్నాడు ఇప్పుడు వెళ్తున్నాడు. అదొకటి మా బావ అనమాట ఏరుతున్నాడు. చూడండి ఏరేసి అక్కడ వేస్తున్నాడు ఒక దగ్గర. మేమైతే కిందకి ఎక్కువ దిగుదామనేసి ఇప్పుడు 3:30 అయ్యింది కదా. ఎలా లేదని 5 కల్లా ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. ఫాస్ట్ చెట్లని దులిపేసి ఫాస్ట్గా ఏరేసి మొత్తం సంచిలో ఎత్తుకొని మూట కట్టుకొని ఇంటికి వెళ్ళిపోదాం. చెట్టు ఎక్కుదామని స్టార్ట్ చేస్తున్నానండి. చూడండి ఒకసారి నేను చెట్టు అలా ఎక్కుతాను. చెట్టు ఎక్కవలసిన అవసరమే లేదు, ఎందుకంటే చెట్టు మొత్తం డౌన్లోనే ఉంది కాబట్టి. చూడండి మొత్తం ఎలా ఉంది చూడండి. అంత హైట్ కూడా లేదు, చెట్టు అనేది అంత హైట్ కూడా లేదు, అంత కిందనే ఉంది. చెట్టు మొత్తం కిందనే వెళ్ళేసింది అనమాట. మరి చెట్టు ఎక్కన అవసరం లేదు. పైకి అయితే ఉన్నాయి కానీ ఎక్కదాం ఒకసారి ట్రై చేద్దాం. బాగా రాలిపోయాయి అన్నమాట. ఏం కావాలి చెప్పండి. కూడా పడిపోయాయి. ఇప్పటికే చాలా ఇప్పటికే టైం అయిపోతుంది. ఫాస్ట్గా నేనైతే ఎందుకంటే జాతర అయిపోయింది ఊళ్ళో. చెట్లు ఎవరైనా ఏరేస్తారేమో ఇంట్లో మా అమ్మ వ్యాన్ పంపించేసింది అనమాట. నేనైతే ఫాస్ట్గా ఏరమని ఫిక్స్ అయిపోయాను. ఏరేస్తున్నాను. ఇంకైతే చెట్లు ఉన్నాయి లేవని ఎలా తెలుస్తుంది? మా ఊళ్ళో జాతర అయిపోయింది కదా, ఆ జాతర బట్టే తెలుస్తుంది. జాతర స్టార్ట్ అయితే పిక్కలు కూడా అదే టైం కల్లా అయిపోతాయి. అక్కలు పాప ఈ తోట మీద వెళ్తున్నాను. మామి అది ఇది మాది. కాయలు కాసి పొల్లు అయిపోతుంది, మొక్కలు కూడా అయిపోతుంది. మేమైతే ఫాస్ట్గా వస్తున్నాము. మాకు తెలియట్లేదు కానీ మా పాప అయితే ఏడుస్తుంది. మొక్కలని చిన్నప్పుడు ఇచ్చాడు. 5 years బ్యాక్ వచ్చాను. ఇవైతే నాకు 5 years బ్యాక్ వచ్చాను. చూడండి నేను మాత్రం ఇలాగే ఉన్నాను పూర్తిగా. మేమైతే పిక్కలు
పిక్కలన్నీ ఏరుకుంటూ మా తోటలోకి మేము వచ్చేసినాము. మా అమ్మకి నేను సాయం చేయడానికి వచ్చాను, అందుకే పొల్లేరుతాను. మా అమ్మ మాత్రము పిక్కలు పొల్లేరుకొని పిక్కలు ఒక బ్యాగ్లో వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా రెండో తోటకు వచ్చినాం. పళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా నెమ్మదిగా తీయాలి, ఎందుకంటే వీటికి జీడి అనేది ఉంటుంది అనమాట. చెయ్యిల కంటే చెయ్యిలు పొక్కుపోతాయి అనమాట, చెయ్యిలు మొత్తం. అందుకోసం అయితే నెమ్మదిగా తీస్తున్నాం మేమైతే. మా పాప అయితే చదివిస్తుంది. చాలా కష్టపడ్డాము. ఒక చెట్టు మీద ఈ పిక్కలన్నీ ఏరినామండి. మా బావ, నేను, మా తమ్ముడు.